శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అనే ఈ నామాలతో భక్తులు ఆమెను స్మరిస్తూ ఉంటారు. ఆమెకి ఒక పేరు కాదు, ఎన్నో రూపాలు, ఎన్నో శక్తులు ఆమెలో ఉన్నాయి. ఆమె ఎవరు? భూలోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది? బండాసురుడు అనే భయంకరమైన రాక్షసుని సంహరించడానికి పరాశక్తిగా అవతరించిన దేవి శ్రీ లలితా త్రిపుర సుందరి కథ ఇది. బండాసురుడు అనే రాక్షసుడు, అతని జననం మన్మధుడి బూడిద నుండి జరిగింది. మన్మధుడు శివుడు ధ్యానాన్ని భంగం చేయడానికి పుష్పబాణం వేసినప్పుడు శివుడు తన మూడో కంటిని తెరిచి మన్మధుడిని బూడిదగా మార్చాడు. ఆ బూడిద నుంచి ఒక శక్తి పుట్టింది. అతడే బండాసురుడు. ఇతడు పెరిగి పెద్దవాడై ఘోరమైన తపస్సు చేసి పురుషుల వల్ల తనకి మరణం ఉండకూడదు అనే వరం పొందాడు. ఈ వరముతో బండాసురుడు గర్వంతో మునిగిపోయి శోణింతపురం అనే నగరంలో తన రాజ్యాన్ని స్థాపించి దేవతలను హింసించడం ప్రారంభించాడు. అతను గాలి రూపంలో జీవుల శరీరాల్లోకి ప్రవేశించి వారి శక్తిని, కోరికలను హరించేవాడు. బండాసురుని వల్ల దేవతలు బాధపడుతూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లి సహాయం కోరారు. ఒక మహాశక్తి వల్ల తప్ప బండాసురుడు మరణించడు అని విష్ణుమూర్తి వివరించాడు. అప్పుడు దేవతలందరూ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో కలిసి ఒక యాగం ప్రారంభించారు. ఆ యజ్ఞకుండంలో విష్ణువు తన సుదర్శన చక్రంలోని శక్తిని, బ్రహ్మ తన కమండంలోని శక్తిని, శివుడు త్రిశూలంలోని శక్తిని, ఇంద్రుడు వజ్రాయుధంలోని శక్తిని సమర్పించారు. ఆ యాగంలో దేవతలు చేసిన త్యాగము జగన్మాతను సంతృప్తిపరచగా యజ్ఞవేదిక నుండి ప్రకాశంగా శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అవతరించారు. ఆమె 4 చేతుల్లో పాశం, అంకుశం, చెరుకు, బాణాలు ధరించి శ్రీచక్ర రథంపై వెలిసింది. ఆ జగన్మాతను చూసి బ్రహ్మాది దేవతలు అనేక విధాలుగా స్తోత్రాలు చేశారు. వారి భక్తిని చూసి అమ్మవారు సంతోషించి నేను బండాసురుని సంహరిస్తాను అంటూ అభయమిచ్చింది. లలితాదేవి శ్రీచక్ర రథంపై బండాసురుడిని సంహరించేందుకు బయలుదేరింది. అమ్మవారి సైన్యంలో ఉన్న ప్రధాన శక్తులు సంపత్కరి దేవి, అశ్వారూఢ దేవి, దండనాథ దేవి, మంత్రిని దేవి, జ్వాలామాలిని దేవి, బాలా త్రిపుర సుందరి మరియు ఇరువైపులా వారాహి దేవి, శ్యామలాదేవి, ఇలా అనేక శక్తులు ఉన్నాయి. అమ్మవారు యుద్ధానికి వస్తున్న దృశ్యం చూసి బండాసురుడు భయపడి తన భయంకరమైన సైన్యాన్ని అమ్మపైకి పంపించాడు. యుద్ధం ప్రారంభమైంది. అమ్మవారు పంపిన సైన్యం బండాసురుడి సైన్యాన్ని పూర్తిగా నాశనం చేసింది. దాంతో కోపంగా బండాసురుడు తన 35 మంది కుమారులను దేవీ సైన్యపైకి పంపాడు. అప్పుడు తన కనుబొమ్మల మధ్య నుండి బాలాదేవతను సృష్టించింది. బాలాదేవత పరాశక్తి ఆజ్ఞ మేరకు బండాసురుని పుత్రులందరినీ సంహరించింది. తన పుత్రులందరూ మరణించడం చూసి బండాసురుడు తన 2 భుజాల నుండి 2 రాక్షసులను సృష్టించాడు. విశుక్రుడు మరియు విశంగుడు అనే రాక్షసులను జగన్మాత పైకి పంపాడు. అప్పుడు అమ్మవారు తన అనుచరులైన వారాహి మరియు శ్యామలాదేవి వారిని సంహరించమని ఆజ్ఞాపించారు. వారాహీదేవి విశుంకుని సంహరించగా శ్యామలాదేవి విశుంగుని ఓడించి నాశనం చేసింది. చివరిగా లలితాదేవి పాశుపత హస్త్రంతో మిగిలిన సైన్యాన్ని నాశనం చేసింది. ఆ తర్వాత శివుడిచ్చిన కామేశ్వర అస్త్రం అనే శక్తివంతమైన ఆయుధంతో బండాసురుని సంహరించింది. ఆమె రౌద్ర రూపానికి శాంతింపచేయడానికి దేవతలు, మునులు ప్రార్థిస్తూ పలికిన నామాలే శ్రీ లలితా సహస్రనామంగా ప్రాచుర్యం పొందుతాయి. ఇలా లలితా త్రిపుర సుందరి దేవి దుష్ట శక్తులను సంహరించి ధర్మాన్ని స్థాపించారు. ఇది కేవలం ఒక పురాణ కథ కాదు, ప్రతి స్త్రీలోనూ అంతర్గత శక్తి గుర్తింపుగా నిలిచే ఆ మహాశక్తి కథ. శ్రీమాత్రే నమః.